మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. తెలంగాణకు ముష్టి వేసిన కేంద్రం, తెలంగాణ పుట్టుకనే అపహాస్యం చేసిన కేంద్రం సాయం ఎలా చేస్తుందన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. మూసీ ప్రక్షాళన కార్పొరేషన్ తెచ్చిందే కేసీఆర్, దానికి 1000 కోట్ల రుణం ఇప్పించిందే కేటీఆర్. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కొత్త డ్రామాలు. దొంగే దొంగ దొంగ అన్న చందంగా ఉందన్న కమాల్పూర్ మండల కాంగ్రెస్. బుల్డోజర్లకు అడ్డుపడండి అన్న కేటీఆర్ భరోసా ఇవ్వకుండా అడ్డుపడి చెప్పడం అనేది. బుల్డోజర్లకు అడ్డుపడండి అన్న కేటీఆర్ ప్రజలను కాదు నువ్వు అడ్డుగా పడుకోమన్న మంత్రి కోమటిరెడ్డి. ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్న ఏలైటి. రైతులను ట్రాక్టర్లతో తొక్కి చంపించిన వల్ల నీతులు చెప్పేదన్న తుమ్మల. ఇంకా నన్ను మన్నించు రఘునందన్ రావు ప్రెస్ మీట్. నేడు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ప్రేక్షక మహాశయులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. కేంద్రం బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి కేంద్రం, తెలంగాణ పుట్టుకనే అవమానపరిచినటువంటి కేంద్రం మీద ఇంకా ఆశలు ఉండకూడదు అని మనం గతంలోనే చెప్పినాం. దానికి తగ్గట్టుగానే తెలంగాణ పుట్టుకనే అపహాస్యం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం వరదలకు 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగి తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని ఏడిస్తే తెలంగాణ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే, కేంద్రం నుంచి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే కానీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలే కానీ కేంద్రానికి 416 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 416 కోట్ల రూపాయలతోటి కనీసం ఒక మండలానికి సరిపోయేంత విపత్తును కూడా పూడ్చలేనటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ప్రభుత్వం, ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇటువంటి వాళ్ళను ఈ 416 కోట్ల రూపాయలు కూడా తిరిగి రిటర్న్ ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నది. మీరు తెలంగాణలో మీకు 8 సీట్లను ఎంపీ సీట్లను ఇస్తే కేవలం 416 కోట్లు ఇచ్చి తెలంగాణ పుట్టుకను అపహాస్యం చేసిన మీరు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటది అని మరో మారు అర్థమయ్యే విధంగా తెలంగాణ ప్రజలంటేనే ద్వేషం, తెలంగాణ అంటేనే విద్వేషంతో కూడినటువంటి బీజేపీ ఆలోచన చేయడిగా తెలంగాణకు స్పైనల్ కాన్ గా వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫోర్త్ సిటీకి సంబంధించి లైఫ్ సైన్సెస్ కంపెనీకి సంబంధించి స్వీడిష్ కంపెనీ, అది స్వీడన్ కంపెనీ, దానికి సంబంధించి జినోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి ఏదైతే తెలంగాణ అనువైన ప్రాంతం అని స్వీడిష్ కంపెనీకి సంబంధించి ఇది ప్రపంచంలోనే మేటి ఏదైతే ఆరోగ్య పరికరాలు, హెల్త్ ఎక్విప్మెంట్ కు సంబంధించిన పరికరాలు తయారు చేసే కంపెనీ స్వీడిష్ ప్రతినిధులతోటి నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వాల్యూ చైన్ లో కీలక స్థానం పొందే అవకాశం ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షను వెల్లడించారు. జినోమ్ వ్యాలీ విస్తరణ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపన, నూతన పరిశోధన రంగాల విషయంలో ప్రభుత్వ ఆసక్తిని ఆయన వారికి వివరించారు. ప్రపంచ స్థాయిని పోటీని ఎదుర్కొనేందుకు పరిశ్రమలకు తగిన అవకాశాలను కల్పిస్తామని, నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్య సేవలకు మార్గం సుగమం చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూడవచ్చును. ఏదైతే అనునిత్యం తెలంగాణలో ఇండస్ట్రియల్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్యపరమైన, హెల్త్ పరమైన ఇండస్ట్రీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హెల్త్ కు సంబంధించిన ఇండస్ట్రియల్ తోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళంతా స్వీడన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు. వీరితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న సెక్రటేరియట్ లో వారితో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. వారితో పాటుగా ఏదైతే సెర్ప్ ఉద్యోగులు, అదేవిధంగా సెర్ప్ ఉద్యోగులు, మహిళా సమైక్య సంఘాలకు సంబంధించి దాదాపుగా 65 లక్షల మంది మహిళా సమైక్య సంఘాలు ఉండడం జరిగింది. వారిని 80 లక్షలకు పెంచి ఏదైతే ప్రతి మహిళకు దాదాపుగా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సంబంధించి ప్రతి మండలంలో 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రతి మహిళా సమైక్య సంఘానికి ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మనం చూద్దాం. మహిళా మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూసేకరణ ఒక్కో నియోజకవర్గంలో 2 నుంచి 3 ఎకరాలు. మంత్రి శ్రీధర్ బాబు గారు అన్ని నియోజకవర్గాల్లోని స్వయం సహాయక బృందాల కోసం ఏర్పాటు చేయనున్నట్లు మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూసేకరణ చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబు గారు ఆదేశించారు. ఒక్కో పార్కుకు 2 ఎకరాల నుంచి 3 ఎకరాల భూమి సేకరించాలని ఆదేశించారు. ఏదైతే 30 నుంచి 50 స్వయం సహాయక బృందాలకు ప్లగ్ అండ్ ప్లే రీతిలో వసతి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో సెర్ప్, టీజీఐఐసిసి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇప్పుడున్న 64 లక్షల మంది సహాయ సహకార బృందాల సంఖ్యను
75 లక్షలకు పెంచాలని, కొత్తగా ఎవరిని చేర్చవచ్చో పరిశీలించాలని చెప్పారు. ఒక సప్లై చైన్ కన్సల్టెంట్ ను నియమించాలని ఆదేశించారు. ప్రతి మహిళ కోటీశ్వరాలుగా ఎదగాలనేదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు. వారిలో సగం మందిని చేయగలిగిన గొప్ప లక్ష్యమని సాధించమన్నట్టే తెలిపారు. పొదుపు సంఘాల మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపట్టాలను, సరస్ ఉత్పత్తుల ద్వారా ప్రదర్శనలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సెర్ప్ ఈఓ దివ్య, టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల డైరెక్టర్ డాక్టర్ మల్సూర్, ఎలిప్ వ్యవస్థాపకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా 25 సదస్సు లోగోను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25-26 హైటెక్స్ లో నిర్వహించే సదస్సులో 50 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. స్వీడిష్ లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కోటీశ్వరాలుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉందని, దానికి సంబంధించినట్టుగా సెర్ప్ ఉద్యోగులు, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించిన ప్రతి మహిళకు అందుబాటులో అవకాశాలు కల్పించే విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వనరులను కేటాయించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి శ్రీధర్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దసరా లోపే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూనుకున్నది, దానికి సంబంధించి అధికారులకు, లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఎలాంటి పొరపాట్లు జరగద్దు. రేపే పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంపు కోసం ప్రతిపాదనలు. సన్న, దొడ్డు రకాల వడ్ల కొనుగోలుకు వేర్వేరుగా సెంటర్లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రిపేర్లు చేయాలని సూచన. ఇకపోతే ఏదైతే వివేక్ వెంకటస్వామి ఫండ్స్ కోసం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కకు వినతి పత్రాలు అందజేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రోడ్ల మరమ్మతులకు ఫండ్స్ ఇవ్వండి. మంత్రి కోమటిరెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వినతి. కొత్త రోడ్లు, బ్రిడ్జులు శాంక్షన్ చేయండి. వర్షాలతో రోడ్లు కొట్టుకుపోయాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. పాపం తిల్లు ఏమేం మాట్లాడాలో అర్థం కాకుండా శ్రీధర్ బాబు గారిని ఒకసారి మంచివారని, అత్యంత ప్రతిభ కలిగిన మినిస్టర్ అని, మరోసారి అత్యంత తెలివికల్లోడని, ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలలో శ్రీధర్ బాబు గారు అంత మంచి వాళ్ళు లేరని పలు వేదికలపై చెప్పి, అయితే ఏదైతే వాళ్ళ పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చుతోటే శ్రీధర్ బాబు గారి మీద గౌరవం ఉంది కానీ కొంచెం అబద్ధాలు ఆడుతానని ఏదో తప్పుడుగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మూసీ ప్రక్షాళనకు కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్. అరే నాయన కేటీఆర్, అసలు మూసీ ప్రక్షాళనకు కార్పొరేషన్ తెచ్చిందే మీ నాయన. మూసీ ప్రక్షాళన కోసం 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కు అప్పు తీసుకొచ్చిందే నువ్వు కేటీఆర్. నువ్వే మళ్ళీ మాట్లాడితే ఎట్లా? బఫర్ జోను, ఎఫ్టీఏలు అని తీసుకొచ్చి రెడ్ మార్కులు గీయించి మూసీలా ఇంత అక్రమ కట్టడాలు ఉన్నాయని మీ నాయన గగ్గోలు పెట్టి నువ్వు పెట్టి లాస్ట్కి ఏది చేయకుండా లేదు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తీసుకున్నది ఆయన అని చెప్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు చేస్తే మంచి, ఇప్పుడు మేము చేస్తే తప్ప. మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళే బఫర్ జోన్ ఫిక్స్ చేసి అక్రమ కట్టడాలను గుర్తించారు. పేద ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని వెల్లడి. మంత్రి శ్రీధర్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా కార్పొరేషన్ ప్రకటించి చైర్మన్ ను కూడా నియమించిందని వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రణాళికను కూడా రూపొందించారని, అక్రమ కట్టడాల లెక్క తీసి వాటిని తొలగించాలని చెప్పారు. లెక్కల ప్రకారం 8488 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని, మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేసి హద్దులు గుర్తించారని తెలిపారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లను కూడా అప్పుడు ఆదేశించారు. కానీ అప్పుడు పని చేయలేకపోయారు. వాటిని మూసీ నదిలో శుభ్రమైన నీరు పారించడం, హైదరాబాద్ సిటీకి స్వచ్ఛమైన గాలి అందించడమే మూసీ ప్రాజెక్ట్ హైడ్రా లక్ష్యమని, అది ప్రజా ప్రభుత్వంగా మా లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. అక్రమ కట్టడాలను కూల్చాలని కేటీఆర్ ఆదేశించారు. బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని, సమస్యను జటిలం చేసే విధంగా చేస్తా ఉందని, కాళేశ్వరం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఆనాడు మీరు ఎందుకు కనికరం చూపలేదో చెప్పాలని తప్పుడు మాట్లాడడం కేటీఆర్ కు అలవాటని, కేటీఆర్ మాటలు ప్రజలు పట్టించుకునే కాడ లేరని, కేటీఆర్ కు రానున్న కాలంలో కూడా ఇంకా గడ్డు పరిస్థితి రానున్నదని, కేటీఆర్ తన ప్రభావాన్ని కాపాడుకోవడం కోసమే పిచ్చి కూతలు కూస్తా ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు గారు హెచ్చరించడం జరిగింది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటంటే, తల్లికి తిండి పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడట. దొంగే
దొంగ 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 అని అరుస్తాడట. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎఫ్ లీడర్ల పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మంత్రిని నియోజకవర్గ ప్రజల పునాదుల మీద కట్టినటువంటి 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పెద్దపల్లి నియోజకవర్గంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గానికి కానీ, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోర్కంటి చంద్ర నియోజకవర్గానికి కానీ, ఇంకా మంత్రి నియోజకవర్గానికి జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్ట మధు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా ఒక్క ఎకరా నీరు కూడా పారలేదు. కానీ ఈ ప్రాంతానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తోటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలో వాడుకుంది. వీళ్ళు ఇవాళ రైతు దీక్ష చేస్తా ఉన్నారు. నిజంగా నిస్సిగ్గు, వీళ్ళకేమైనా సిగ్గు కొద్దిలా లేకపోతే అభిమానం, లేకపోతే మానవతా విలువలు, లేకపోతే వీళ్ళు చేసేది ఆత్మ గనక పరిశీలన చేసుకుంటే, అరే ఇదేంది అని కనుక అనుకుంటే ఇవాళ బీఆర్ఎస్ ధర్నాల కోసం రాకపో. ఒక్కటి ఆలోచన చేయండి బీఆర్ఎస్ నాయకులారా, మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పారు. 6 నెలలు ఇచ్చిరా? ఇవ్వలేదు. సంవత్సరంలు ఇచ్చిరా? ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఇచ్చిరా? ఇవ్వలేదు. 3 సంవత్సరాలు ఇచ్చిరా? ఇవ్వలేదు. 4 సంవత్సరాలు ఇచ్చిరా? ఇవ్వలేదు. 5వ సంవత్సరం వరకు మీరు చెప్పిన 1,00,000 రూపాయల రుణమాఫీని 25,000, 50,000, 75,000, 1,00,000 అని చెప్పి 5 సంవత్సరాల కాలం రైతులను గోసబుచ్చుకున్నారు. మళ్ళా నేడు ఈరోజు ఏమంటున్నారు అంటే రుణమాఫీ తక్కన చేయాలి, చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మీకు కూడా తెలుసు. మీరు చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలేటట్టు చేశారు, సత్రాలు చేశారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నారు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును పంది కొక్కుల్లాగా తిని తెలంగాణను పీల్చి పిప్పి చేశారు. అయినా మీరు 10 సంవత్సరాల కాలంలో 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 18,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు 19,000 కోట్ల రుణమాఫీ. ఇంకా 10,000 కోట్ల రుణమాఫీ చేయాలి. చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది, ఫ్యామిలీ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ సంబంధించిన ఇబ్బందులను పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. రాబోయే 2 నెలల లోపల దాదాపుగా మొత్తం మందికి పూర్తి స్థాయిలో అయిపోతుంది. అది ఆ విషయం మీకు కూడా తెలుసు. అయినా మీరు ప్రభుత్వంపై బురద జల్లాలనే లక్ష్యంతో ఏదో పనిచేస్తూ ఉన్నారు. ఈయన కూడా రైతుల గురించి మాట్లాడితే ఈయన పెద్ద టవల్ కట్టుకున్న ఈయన పేరు పుట్టామధు. ఈయన మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ప్రాంతం నుంచి గోదావరి ఎల్లంపల్లి 2 TMC వాటర్ లైన్ పోతా ఉంటుంది. వాటర్ లైన్ పోతా ఉంటే ఆ వాటర్ లైన్ కు సంబంధించి నాగారంలా రైతులు ఉంటారు. ఆ నాగారం రైతులకు సంబంధించి మాజీ జడ్పీటీసీగా ఉండే ఈయన ఎవరు, మేకల సంపద యాదవ్ అని మాజీ జడ్పీటీసీగా ఉండే. ఈయన మాజీ జడ్పీటీసీగా ఉంటే ఎవరు, కమాన్పూర్ మండలానికి సంబంధించిన జడ్పీ చైర్మన్ గా పుట్టా మధుకర్ ఉండే. కమాన్పూర్ మండలానికి సంబంధించిన జూలపల్లి సర్పంచ్ గా నేనుంటిని. కమాన్పూర్ మండలానికి సంబంధించిన జడ్పీటీసీగా ఈ పిల్లాడు ఉండే సంపతి యాదవ్. ఈయన ఏం చేసిండంటే నాగారం రైతులకు సంబంధించి అక్కడ కొద్దిగా పబ్లిక్ కోసం మాట్లాడే ఇది సాగి శ్రీధర్ రావు ఉండే. అయితే ఈ సాగి శ్రీధర్ రావు అప్పుడు సర్పంచ్ గా ఉండే నాగారం సర్పంచ్ గా ఉండే ఈ సాగి శ్రీధర్ రావు ఈ నాగారం ఊరుకు సంబంధించిన జడ్పీటీసీగా ఉన్నటువంటి కమాన్పూర్ మండలానికి జడ్పీటీసీగా ఉండే ఆయనే. ఉమ్మడి కమాన్పూర్ మండలానికి జడ్పీటీసీగా ఉండే ఆయనే. ఎవరు, మేకల సంపత్ ఈ పిల్లాడు. ఉన్న తర్వాత నాగారం ఊళ్ళే రైతులు పిట్టలు తాగడానికి కూడా నీళ్లు లేవు, అన్నమో రామచంద్ర అంటారు అన్నాక ఈ మూతబారి ఏం చేసిండంటే ఈ మూతబారి పుట్టామధు దగ్గర తీసుకుపోయాడు అందరినీ. ఎవరి దగ్గరికి, పుట్టామధు దగ్గరికి
మొత్తం మందిని దొరికిపోయిండు. నేను అడిగిస్తా దారి మీకు నీళ్ళు ఇప్పిస్తా, ఆయన మన జడ్పీ చైర్మనే కదా, నేను నీళ్ళు ఇప్పిస్తా దారి అది అని ఆయన ఎమ్మెల్యేగా ఉండే, ఈయన జడ్పీ తీసిగా ఉండే, పుట్టమ్మ దగ్గర తీసుకుపోయాడు. ఈయన సర్పంచ్గా ఉండే సీనియర్. తీసుకుపోయినాక అన్న బాంచ దండం పెడతా కాలు మొత్తం మాకు నీళ్ళు మా ఊర్లో రైతులందరూ వచ్చారు. వీళ్ళ మాటలు కాదు కానీ ఇక రైతులందరూ వేరు. అన్న దండం పెడతాం బాంచ మా కాలు మొత్తం మాకు నీళ్లు కావాలి మా ఊళ్ళో నీళ్లు లేవు, మా పక్క నుంచే లైన్ పోతుంది అన్న, చిన్న 2 ఇంచుల పైప్ పెడితే నిరంతరం నీళ్లు పోతాయి కాబట్టి ఏరు ఇచ్చినట్టు ఉంటుంది, మాకు కూడా నీళ్ళు వచ్చినట్టు ఉంటాయి అని పాపం ఈ శ్రీధర్రావు ఈయనే ఆ రైతులు నాగారం రైతులు అందరు బతిలాడిన తర్వాత నీళ్లు లేవు గిల్లు లేవు, నడువురి ఏం తమాషాలు చేస్తారా, తోలు తీస్తా నడువురి అని అన్న తర్వాత ఇంకా అప్పుడు ఈయనకు శ్రీధర్రావు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేసిర్రు, ఆయన అదే రోజు రాత్రి కొంతమంది రైతులను కలుపుకొని ఆ నాగారం పొడి పోయే పైప్ లైన్ కు చిన్న రంధ్రం చేసి నాగారం చెరువు నింపే ప్రయత్నం చేశారు. తెల్లారేసరికే ఇంకో ఈయన వాళ్ళ పార్టీ జడ్పీటీసీని ఈ శ్రీధర్రావును 14 మంది రైతులను తీసుకెళ్లి జైల్లో వారేయించారు. పుట్టవాదు తమాషాలు చేస్తారా, మెగా కంపెనీకి సంబంధించిన పైప్ లైన్ ముడతారా, నేను ఎమ్మెల్యేలకు ఉంటా నేను అద్దంటే పైప్ లైన్ ముడతారా అని వీళ్ళను ఆ రైతులను జైల్లో వారేసిండు. ఆయన ఎమ్మెల్యే, ఈయన టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ, ఈయన సర్పంచ్ ఉండే. మరి ఎట్లనే పిల్లగా నీకు కూడా కొద్దిలైనా సిగ్గు లేకపోయా, మళ్ళా ఈ దొంగలతోటి కలిసి నీళ్ళ కోసం పోతివి, ఈ దొంగలతోటి కలిసి రైతు రుణమాఫీ కోసం పోతివి. ఎన్నిసార్లు మాట్లాడినావు, ఈ దొంగలు తెలుసుగా నీకు, మొత్తం దొంగల బ్యాచ్, ఆలీబాబా 6 డజన్ దొంగలు, ఆలీబాబా 6 డజన్ దొంగల బ్యాచ్, పురాగ దొంగల బ్యాచ్, పురాగ దొంగల బ్యాచ్, ఆలీబాబా 6 డజన్ దొంగలు. వీళ్ళు నువ్వు కూడా మాట్లాడతానా, కల్తీ లిక్కర్ చేసి షాప్ సీజ్ అయితే లొల్లి చేసినావు, గంజాయి కేసు, నీ కొడుకే దొంగ పోలీసు. ఎట్లా మంత్రి నియోజకవర్గంలో దొంగే దొంగ అని అరుస్తా ఉంటాడు. ఈ పరిస్థితి నడుస్తా ఉన్నది. అయినా రైతన్నలారా, మేం చెప్తా ఉన్నాం ఈ ఛానల్ ద్వారా, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 19,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. దానికి సంబంధించి ఇంకొక 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలి. దానికి సంబంధించి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు పట్టించుకోకండి. వీళ్ళు వాళ్ళ ఉనికి కోసం చేస్తా ఉన్నారు. ఇలా నీకు రుణమాఫీ జరిగిందా జరగలేదా? మరి మీకే రుణమాఫీ జరిగితే మళ్ళీ మీరే రైతుల కోసం వచ్చి మాట్లాడితే ఎట్లా? మీకే రుణమాఫీ జరుగుతుంది, మీకు రుణమాఫీ జరగలే, మీరే రుణమాఫీ తీసుకుంటారు, మీరే రుణమాఫీ గురించి మాట్లాడితే ఎట్లా? కాబట్టి దొంగ అని అరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తా ఉంది. దానికి సంబంధించిన మ్యాపింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళ డెడ్ లైన్లు ఎరికే కదా, వీళ్ళ కేటీఆర్ డెడ్ లైన్లు, పారాచూట్ డెడ్ లైన్లు, వీళ్ళ డెడ్ లైన్లు పట్టించుకుంటే ఆదివారి సాయి మీద ప్రమాణం చేయవన్నా వీళ్ళ నాయకుడిని. అరే నాయన, నువ్వు వచ్చి ఆదివారి సాయి కాడ పండుకుంటాను కదా, ప్రమాణం చేయి, మంత్రిలో జరిగిన హత్యలకు నాకు సంబంధం లేదని. చేయలే. మంత్రిల అరాచకం, రౌడీజం, రాక్షసత్వం, సత్రాలు చేసింది ఎక్కడికక్కడ గొడ్డలతోటి, వేట గొడవలతోటి అడ్డంగా నరికితే మంత్రి నియోజకవర్గ ప్రజలకు 2 ఇంచుల పైప్ లైన్ ఇయ్యలే. మంత్రిలా సిగ్గుందా అని, అరే వారు సిగ్గుందా మీకేమన్నా కొంచెం అన్నా? మంత్రిలా ప్రతి వడ్ల గింజ, ప్రతి బియ్యం బస్తా, ప్రతి వడ్ల బస్తా మీద 5 కిలోల ధాన్యాన్ని తాడు పేరుతోటి, తప్ప పేరుతోటి కట్ చేసారు. మర్చిపోయారా అంతా మర్చిపోయారా? పెద్ద పెద్ద లీడర్ల లెక్క ఫోజులు కొడతా ఉన్నారుగా. అప్పుడు ఎందుకో వినతి పత్రాలు ఇయ్యలే, అప్పుడు ఎందుకో కలెక్టరేట్ల ధర్నా చేయలే, మంత్రిల రైతుల వడ్ల తూకాన్ని మోసం చేసి గుంజుకున్నప్పుడు ఎందుకో వినతి పత్రాలు ఇయ్యలే, మంత్రి నియోజకవర్గ ప్రజల కోసం పత్తిపాక రిజర్వాయర్ కోసం కొట్లాడితే తీసుకెళ్లి లోపల వారేసినప్పుడు ఎందుకో ఇయ్యలే, మంత్రి నియోజకవర్గానికి చెందిన నాగారం రైతులు నీళ్ల కోసం పైప్ లైన్ దగ్గర చిన్న రంధ్రం చేస్తే తీసుకుపోయి లోపల వాడేసినప్పుడు అప్పుడెందుకో కలెక్టర్ కు వినతి పత్రం ఇయ్యలే, మంత్రి నియోజకవర్గంలో జరిగిన హత్యాకాండలపై ఎందుకో నియోజకవర్గ ప్రజల కోడుల లెక్క మేకల లెక్క కోస్తా అంటే ఎందుకో వినతి పత్రం ఇయ్యలే, మంత్రి నియోజకవర్గాన్ని పూర్తిగా రౌడీజం తోటి, రాక్షసత్వం తోటి, అన్యాయం తోటి
ఆక్రమణలతోటి మంతని ప్రజలను అడ్డగోలుగా చంపుతుంటే ఎందుకో వినతి పత్రాలు ఇయ్యలే. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద సిపాయిల లెక్క వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఆ ఉంటారా మీరు బీఆర్ఎస్ లా? ఛాలెంజ్ అయినా నిజమేనా? ఉంటావా బీఆర్ఎస్ లా? ఉంటారా బీఆర్ఎస్ లా? బీఆర్ఎస్ లో ఉంటావా? బీఆర్ఎస్ లో ఉంటావా? బీఆర్ఎస్ లో ఉంటావా? నిజమేనా మీరు? 2 నెలలు అవుతుంది కనబడక. 2 నెలలు, 2 months. ఆగస్టు 16 నాడు రైతుల కోసం మాట్లాడాను. ఆగస్టు 16 నాడు 15వ తారీఖు రుణమాఫీ చేస్తే ఆగస్టు 16 నాడు మాట్లాడాను. మళ్ళీ సడీ సప్పులు లేదు. ఎందుకే ఈ చిల్లర వేషాలు? పెద్ద పెద్ద సిపాయిలు. అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సహాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి. నష్టంలో 4% మిగిల్చిన మోదీ సర్కార్. తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చిన ఏపీకి 1,036 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తీరుతో తెలంగాణ రైతుల నారాజ్. ఇటీవల రాష్ట్రాన్ని వరదలు ముచ్చటగా నష్టపరిహారం కింద కేంద్ర సర్కార్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి 416 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రాష్ట్రంలో 10,320 కోట్ల నష్టం వాటిల్ని తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కేంద్రంని అభ్యర్థించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి నష్ట అంచనా వివరాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏపీలోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువ వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీ లాగానే తెలంగాణకు సాయం అందించాలని సీఎం కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కోరారు. వాళ్ళు ఎందుకు చూస్తారు? తెలంగాణ అంటేనే వాళ్ళకు నిలువెత్తు విషయం. తెలంగాణ ప్రజలంటే చులకన. తెలంగాణ భావం అంటేనే అపహాస్యం. తెలంగాణ అంటేనే వాళ్ళు లేనితనంతో చూస్తూ ఉంటారు. అయితే ఇవేమి పట్టనట్టుగా వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని అన్నారు. ఇవేమి పట్టని కేంద్రం తన కూటమి పార్టీ అధికారంలో ఉన్న ఏపీకి 1,036 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది. బీజేపీని ఎక్కడికక్కడ అరాజ్ చేయండి. బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ పబ్బం గడుపుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది తప్ప బీజేపీ ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఏనాడు పనిచేయదు. మొన్న కొండ సురేఖ మేడంకు సంబంధించి తోటి మహిళ అని చూడకుండా తప్పుగా పోస్టులు పెట్టించి, అంతకుముందు ఒక సాటి మహిళ తన దగ్గరికి వచ్చి నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, సహాయం చేయమంటే నా కోసం కన్నవా, నేను కన్నానా అన్నట్టు తప్పుగా మాట్లాడి మహిళా సోదరిమణులను బ్రేక్ డాన్ చేయమని చెప్పి, అదే విధంగా మళ్ళీ ఏదో హైడ్రాకు సంబంధించి వీళ్ళ నాయనేమో 28,000 అక్రమ కట్టడాలు హైదరాబాద్ లో ఉండడం వల్లనే హైదరాబాద్ లో వరదలు వస్తా ఉన్నాయి, దాన్ని మేము కూల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, దాంతో పాటుగా పునరావాసం చేస్తామని చెప్పారు. అదే విధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉంది. మరో విజయవాడ లాగానో మరో ముంబై లాగానో హైదరాబాద్ కాకూడదు. హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ గుండె చప్పుడుగా ప్రపంచ మేటి పటాంలో ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉంటే ఈయనే భావోద్వేగాలు రెచ్చగొట్టు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే విద్యార్థుల బలిదానాల మీద. విద్యార్థులు ఇదే విధంగా అన్నాడు, మీరు అవసరమైతే కిరోసిన్ పోసుకోండి, మీ బలిదానాలు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తామని చెప్పి ఆనాడు విద్యార్థులను బలిదానాలు చేసి శివాల పునాదుల మీద రాజకీయ పార్టీని నడిపినటువంటి ఈ కిల్లుకు అంతకు మించి వేరే ఉండేది. బుల్డోజర్ల కింద నువ్వు అంటేందయా? బుల్డోజర్ల కింద నువ్వు అంటేంది? నీకు పండ చేత కాదు, నీ నాయనకు పండ చేత కాదు, ఆడ కేసీఆర్ అని పేరు రాయాలన్నట. బుల్డోజర్ల కింద నువ్వు బంటేంది? నువ్వు నిరాహార దీక్ష ఎత్తేంది? నువ్వు సాయం చేస్తేంది? 10 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. మీరు సాయం చేస్తేంది? వరద సాయానికి వరద బాధితులకు 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. మీరు సాయం చేస్తేంది? 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు సాయం చేయరు. మూసీ రివర్ ప్రాంత బాధితులకు మీరు అండగా నిలబడరు. బుల్డోజర్లకు అడ్డుపడండి, బుల్డోజర్ల కింద పండుకోండి అని చెప్తా ఉన్నావు. నువ్వంటే సన్నాసి, నువ్వంటేది బుల్డోజర్ల కింద. బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒకరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి. కేటీఆర్ ఆర్బీఎక్స్ ను చెరిపేసి కేసీఆర్ అని రాయండి. ఎందుకు రాయాలరా విధవా? నువ్వు అడ్డం పండు, నువ్వు పని చేయి. వాళ్ళెందుకు ఒకరి ఇల్లు కూలిస్తే అందరు తగులుకోవాలి? నువ్వు వచ్చి బుల్డోజర్లకు అడ్డం పండుకో. మూసీమే లూటో, ఢిల్లీమే బాంటో అనేది కాంగ్రెస్ నినాదం. టాటాకు చప్పులకు భయపడమని మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాకలో పర్యటన. అయినప్పటికీ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి
ఖచ్చితంగా మూసీలో ఎవరైతే నిర్వాసితులు ఇల్లు కోల్పోతున్నారో వారందరికీ మన ఛానల్ తరపున కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిందే, పునరావాసాన్ని కల్పించాల్సిందే. పునరావాసం కల్పించిన తర్వాతే వారిని బయటికి తోలాలి అన్న మన విజ్ఞప్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దాదాపుగా 50% వరకు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అందుస్తుంది. 50% కాకుండా పూర్తి స్థాయిలో మూసీ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లేదా పునరావాస కేంద్రాల్లో వారిని తోలికెళ్లిన తర్వాతే తీసుకెళ్లిన తర్వాతే మూసీ కూల్చివేతలపై స్పీడ్ గా పోవాలని కోరుతా ఉంది. ఆయన చెప్తాడు ఈ టిల్లు గురించి. మాకు ఏడ దొరికిర్రా నాయన, తెలంగాణను మొత్తం 10 ఏళ్ళు సత్రాలు చేసి ఆగమాగం చేసి మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే ఈ రెచ్చగొట్టూరి బిచ్చగొట్టూరు అని చెప్పిపోయి మళ్ళీ అమెరికాలో పడతాడు. ఈయన మళ్ళీ అమెరికా తుర్రా ఎగిరిపోయి అమెరికాలో పడతాడు. భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడైంది. కేటీఆర్, హరీష్ భాయ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. 10 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసీని బాగు చేయలే. మూసీ మురుగుతో బాధలేందో నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తుంది. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ గా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. అసలు మూసీకి సంబంధించి డిపిఆర్ఏ రెడీ కాలేదు నాయన. డిపిఆర్ఏ ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు పునరావాసం చేసిన తర్వాత డిపిఆర్ రెడీ అవుతుంది. దాన్ని కేంద్రానికి పంపిస్తారు, దాన్ని కాకు పంపిస్తారు, దాన్ని జలవనరుల శాఖకు పంపిస్తారు. మీలాగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిపిఆర్ సంఖ్యలో పెట్టుకొని ఎవరికి చూపించకుండా ప్రాజెక్ట్ చేయరు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారితనంగా ఉంటుంది. బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పికొట్టాం. మూసీ హైడ్రాపై గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల కౌంటర్ అటాక్. జనానికి వాస్తవాలు చెప్పాలని పార్టీ క్యాడర్ కు పిసిసి చీఫ్ పిలుపు. బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఒకవైపు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా సమర్థవంతంగా తిప్పికొడుతూనే మరోవైపు జనాల్లోకి వాస్తవాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ క్యాడర్ తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మనం గట్టిగా బదులివ్వకపోతే అబద్ధాలే నిజాలనే అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కౌంటర్ ఇస్తూనే వాస్తవాలు బయట పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఏదైతే మూసీ హైడ్రాపై బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైతే తప్పుడు విషయాన్ని ప్రజలకు చూపిస్తుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే విధంగా ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలని మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డ చెప్తా ఉన్నారు. ఆయకపోతే అయితే బీజేపీలో ఇది ఒక కొత్త దుకాణం నడుస్తా ఉంది. ఏదైతే రాజాసింగ్ 3 సార్లు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిస్తే మహేష్ కుమార్ రెడ్డి మొదటిసారి బీజేపీలో గెలిచినాక ఆయనకు రెడ్డి ఫాలోయింగ్ తోటి ఏదైతే బీజేపీల రెడ్లకు కొద్దిగా బ్రాహ్మణ్స్ లేదంటే కొద్దిగా అగ్రవర్ణాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈయనకు బీజేపీ ఇచ్చారు. అయితే ఈటల రాజేందర్ దుకాణం నడుస్తుంది, ఆ రాష్ట్ర అధ్యక్షుడు కావాలని పాపం బండి సంజయ్ని బీకేసి కిషన్ రెడ్డిని చేశారు. కిషన్ రెడ్డిది ఓ దుకాణం నడుతుంది, ఆర్నది ఓ దుకాణం నడుతుంది. అరే నన్నెవడు పట్టించుకుంటలేడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉండగా అని చెప్పి ఈయన దుకాణం పెట్టుకున్నాడు. కానీ ఈయన దుకాణం పెట్టుకున్న తర్వాత ఏమైందంటే రైతులను ఢిల్లీ నడిబొడ్డుల సావగొట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇంతవరకు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీజేపీ ఇంతవరకు కూడా రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వకుండా రైతు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసి 100ల మంది రైతుల చావుకు కారణమై 1000 మంది రైతులను ట్రాక్టర్లతో తొక్కించి ఢిల్లీ నడిబొడ్డుల్లో లాఠీ చార్జ్ చేసి రైతులకు అండగా నిలబడ్డందుకు ఎంతో మంది నాయకులను, ఎంతో మంది సంఘ సంస్కర్తలను, ఎంతో మంది సోషలిజానికి సంబంధించిన వ్యక్తులను తీసుకెళ్లి లోపల పారేసినటువంటి బీజేపీ మళ్ళా రైతులకు చెప్పిన మాటలన్నీ రేవంత్ మర్చిపోయాడు. ఏలేంటి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతాం. టైంపాస్ కు రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని విమర్శ. హైడ్రా పేరుతో పేదలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అరవింద్. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కోలుస్తలే కొండా విశ్వేశ్వరరెడ్డి. ముగిసిన బీజేపీ 24 గంటల రైతు హామీల దీక్ష. అట్లున్నది. రైతులను తొక్కించి చంపినోళ్ళ నీతులు చెప్పేది. చేతనైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో రుణమాఫీ చేసి చూపించండి. వీళ్ళ 18 రాష్ట్రాల్లో ఎక్కడ రుణమాఫీ చేయరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం అధికారంలో ఉండి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ రుణమాఫీ చేస్తే వీళ్ళకి వచ్చే బాధ ఇది. దమ్ముంటే రైతుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి. 10 నెలల్లో 18,000 కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా? మోదీతో మాట్లాడి రాష్ట్ర హక్కులను సాధించే సత్తా ఉందా? 2 లక్షల పైగా రుణం ఉన్న వారికి షెడ్యూల్ ప్రకటిస్తాం. ఈ ఏడాదిలోనే పూర్తి రుణం చేసి తీరుతామని వెల్లడి. రఘునందన్ రావు, శభాష్ రఘునందన్ రావు. ఎందుకంటే సామాజిక స్పృహతోటి
ఒక అక్కలా ఒక తల్లిలా భావించి నేను మాల వేస్తే చిల్లర నా కొడుకులు చిల్లర పంచాయతీలు చేసి తప్పుడు మాటలతోటి ఆ అక్క హృదయాన్ని కదిలించేసారు. అక్క, నా వల్ల ఏమన్నా తప్పు జరిగితే నన్ను మన్నించు. నేను నా సమస్యలు, నా నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలను వెట్లబుచ్చాలన్న ఉద్దేశంతో నేను మీకు మాలను సమర్పించాను. అయినా అక్క చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య కూడా తప్పుడు భావజాలంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా అదే ఆలోచనతో చేస్తారు. అటువంటి కుటుంబాల గురించి మీరెందుకు చిన్నబోతారక్క? నా వల్ల పొరపాటు జరిగిందని భావిస్తే నన్ను మన్నించండి అక్క అని చెప్పి నిర్మోహమాటంగా నిర్మోహమాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రఘునందన్ రావు గారికి అందరి తరపున నమస్కారాలు తెలుపుతా. కొండా సురేఖ అక్కకు ఓ తమ్ముడిగా దండ వేసా, తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కొడుకు ఇస్తా. రఘునందన్ రావు. హరీష్ రావు పెయిడ్ ఇన్స్టిట్యూట్ ఇలా చేసిందని ఆరోపణ. ఓ అక్కకు తమ్ముడిగా మంత్రి కొండా సురేఖకు నూలు పోగు దండ వేశానని, ఆమెపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఒక వకీల్గా ప్రయత్నిస్తానని, కేసులు నమోదు చేయిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ తమ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి అని పేర్కొన్నారు. తల్లి అక్క చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి చెల్లి బిడ్డ ఇటువంటి ఏమీ లేకుండా కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు గత కొన్ని రోజులుగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో వాళ్ళను ఈ ప్రజలు 2 సార్లు బొందబెట్టినా మళ్ళీ ఇంకా అవే తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని చెప్పి రఘునందన్ రావు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, ఏదైతే మేడిగడ్డ ఎస్సీలపై సర్కార్ చర్యలు, వారి సర్వీస్ వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు మెమో. బ్యారేజీ పూర్తవక ముందే సీసీ ఇవ్వడంపై క్రమశిక్షణ చర్యలకు కసరత్తు. సర్వీస్ రికార్డులను రేపటి వరకు ఇవ్వనున్న ఉన్నతాధికారులు.